Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నార్త్ ఇండియాలోనంటే ఏ పక్కకి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన పదార్థం దొరికేస్తుందండి. ఆ కూరలు అవి మనకు తెలీదు, మనకు నచ్చవు, ఎలాగుంటాయో అనుమానము. మా అక్కయ్యలు వాళ్ళు తినేవాళ్ళు కాదు. కొంచెం పెద్దవాళ్ళని తీసుకెళ్తే ఆ ఆలోచన ఉంటుండేది, ఏం చేయాలా అని. అయితే ప్రతి చోట దాల్ ఫ్రై దొరికేస్తుంది. పప్పులో తిరగమాత పెట్టడం, దాల్ ఫ్రై ఎలా చేస్తారు దాన్ని? దాంట్లో ఏదైనా ఒక ఫ్రై కలపటం. మళ్ళీ మనం మా వాళ్ళకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వద్దు అని కూడా చెప్పచ్చు అనమాట. తడక, దాల్ తడక అంటారు, ఫ్రై అంటారు, దాల్ తడక అంటారు. దాల్ పప్పులో తిరగమాత పెట్టడం. తడక అంటే తాలింపు, పోపు, తిరగమాత మనం చెప్తాం కదా. మా వాళ్ళైతే బగారించడం అంటారు హైదరాబాద్లో. మా ఆఫీస్ అసిస్టెంట్ మీనా ఎప్పుడు బగారిస్తారా మేడం అని అడుగుతుంటుంది. బగారించడం, పప్పులో తాలింపు వేయటం. అది ఎలాగైనా చేయొచ్చండి. పొద్దుటి ముద్దపప్పు మిగిలిపోతే రాత్రి కొంచెం పలచన చేసి జస్ట్ లైట్గా చిన్నగా తిరగమాత పెట్టుకుని అందులో ఉప్పు కారం ఒక చిటికెడు నిమ్మరసం వేసేసినా రొట్టెల్లోకి తినేయచ్చు, పిల్లలకి అన్నంలోకి పెట్టేయచ్చు. రసంలాగా కొంచెం అంటే మరి పప్పుచారులాగా పలచగా చేసి పెట్టేయచ్చు. దాన్ని ఇంకా స్పెషల్గా అద్భుతంగా చేయడానికి కూడా బోల్డ్ అనే మార్గాలు ఉన్నాయండి. 2 రకాలుగా చేస్తారు, ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు. కందిపప్పు శనగపప్పు కలిపి చేయటం ఒక పద్ధతి. ఈ కందిపప్పు శనగపప్పు కలిపి పాలకూర వేసి, మనకి తెలంగాణ ప్రాంతం అంతా కూడా పప్పు అంటే కందిపప్పు శనగపప్పు పాలకూర వేస్తారు, ఇదో పప్పు. అలా కాకుండా కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు. మీకు ఈ మసూర్ దాల్ ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయండి మొహమాటం లేకుండా. ఈ 3 కలిపిన పప్పు కూడా ఎంత బాగుంటుందోనండి, రొట్టెల్లోకి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా మనం జీరా రైస్ కానీ అంటే చిన్నగా ఎక్కువ కూర లేకుండా చేసుకుంటాం చూడండి బిర్యానీ, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఒకటి జీరా రైసు, రెండోది పొంగలి, మూడోది రొట్టెలు. ఈ 3 చాలా బాగుంటుంది. ఇది కూడా ఈజీయే. నేను అన్నీ సింపుల్ అండ్ ఈజీ అని చెప్తా కదా, ఇది కూడా సింపుల్ అండ్ ఈజీయేనండి. 3 రకాల పప్పులు 3 కప్పులు తీసుకోండి. ఇంతంత చేసినా బోల్డ్ అంత అవుతుంది. వీటిని ఒక 2 గంటలు, 1 గంట సేపు నానబెట్టేసేయండి, తొందరగా అయిపోతుంది. ఇగో చూడండి, నానబెట్టాము, ఒక కుక్కర్లో వేసేయండి. వీటిని బోల్డ్ అంత పప్పు అవుతుంది. ఇది కుక్కర్ నిండా కొద్దిగా చేసి చూడండి. ఇదేంటంటే పొద్దుటి పప్పుతోటి చేసుకోవచ్చు, ఫ్రెష్గా రాత్రికి ఏదైనా ఒక పల్చటి రొట్టెలకి వాటికి బాగుంటుంది. కొంచెం గెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ కూరలు లేనప్పుడు మనం ఈ పప్పును చేసుకోవచ్చు. 1 గంట కనీసం పప్పులు నానబెట్టండి, చాలా బాగా వస్తుంది. పప్పులు మునిగేదాకా నీళ్ళు పోద్దామండి. 1 చిటికెడు పసుపు వేసి దీన్ని కుక్ చేసేద్దాం. అంటే కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అయిపోతుందండి, కొంచెం మెత్తగా కూడా అవుతుంది. ఒక 3 విజిల్స్ తెప్పిస్తే చాలు. మన కుక్కర్ని బట్టి, ఒకవేళ మన కుక్కర్లో అంత బాగా ఉడకదనుకోండి, 2 విజిల్స్ వచ్చాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టండి, పప్పు చక్కగా ఉడుకుతుంది. ఇది మనం నానబెట్టిన పప్పు కాబట్టి 3 విజిల్స్ చాలు. మూత పెట్టేద్దాము. దీంట్లో మనం చెప్పింది ఏంటి? దాల్ తడకా కదా, లేదా దాల్ ఫ్రై. పప్పు ఇదే. దీని మీద మనం పెట్టుకునే తిరగమాతలో మళ్ళీ ఉల్లిపాయలు వేస్తామా వేయమా, వెల్లుల్లిపాయలు వేస్తామా వేయమా, టమాటా వేసుకుంటామా వేసుకోమా, ఇవన్నీ మానేసి నిమ్మకాయ పిండుతామా, అవన్నీ డిపెండ్స్, మన టేస్ట్ని అనుసరించి చేసుకోవటమే. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక దీని సంగతి చూద్దాం. మూత తీసి చూద్దాం మన పప్పు ఎలా ఉందో. బ్రహ్మాండంగా ఉడికిపోయిందండి. పప్పుని పక్కన పెడతాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక ఫ్రైయింగ్ ప్యాన్, మూకుడు చిన్నది, తాలింపులు వేసేది మరీ బుజ్జిది కాకుండా, కొంచెం మనకి ఉల్లిపాయలు అవి వేగాలి కాబట్టి కొంచెం పెద్దది, ఈ మాత్రం సైజుది పెట్టుకోండి. ఓ 2 స్పూన్ల నూనె వేయండి ఇందులో. ఢిల్లీ ఆ సైడ్ అండి, ఇందులో ఈ మన దాల్ తడకాలో కొంచెం సోంపు కూడా వేస్తారండి, తమాషా వాసన వస్తుంది. నాకు పెద్ద నచ్చలేదు. అదేమిటో మన సోంపు కేవలం భోజనం తర్వాత నోట్లో వేసుకునే పదార్థంగానే ఉంటుంది, మనం పెద్దగా తినం కదా. జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. వాము ట్రై చేశాను, అది కూడా ఏమిటో పప్పు స్పాయిల్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో మెయిన్ జీలకర్ర, తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తే చాలు, సరిపోతుంది. దీంట్లో పెద్ద తడక ఏం వేయం మనం, తడక అని పేరు చెప్పుకుంటాం అంతే. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేయండి. ఓ 2-3 ఎండుమిర్చి వేసి ఇంగు వేద్దాం. దీంట్లో పచ్చిమిర్చి, తర్వాత
1 ఇంచి అల్లాన్ని చిన్న ముక్కలు తరిగి అవి, ఒక 6-7 వెల్లుల్లి గర్భాలు సన్నగా ముక్కలు తరిగి ఇవి. ఇది అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం ఒక చాయిస్ అండి. అందరికీ నచ్చదు, అంటే నాకు నచ్చదు, మీ ఇష్టం. కరివేపాకు వేసి వీటిని వేయించండి. ఎండుమిర్చిని తాలింపు అయిపోయాక తీసేయచ్చు అందంగా లేదనుకుంటే. అల్లము వెల్లుల్లి వేగిపోయినాయండి, పచ్చిమిర్చి కూడా చక్కగా వేగింది. ఇందులో ఏం చేద్దామంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేయించేద్దాం. సన్న ముక్కలు తరగండి, పప్పులో కలిసిపోయేలాగా. అంత సైజు ఉల్లిపాయ సరిపోతుంది. ఈ దాల్ తడకాకండి కాశ్మీరీ లాల్ మిర్చి వాడతారు ఎక్కువగా, అంటే ఎర్రగా ఉంటుంది, ఆటే కారం ఉండదు. మన గుంటూరు కారాలు అవి వేసుకునేటప్పుడు రెడ్గా కావాలని చేస్తే కారం ఎక్కువైపోతుంది, ఎందుకంటే పులుపు తక్కువ ఉంటుంది, ఒట్టి టమాటా పులిపే కదా. ఉల్లిపాయ పింక్గా వేగిన తర్వాత దీంట్లో ఏం చేద్దామంటే ఒక 2 టమాటాలు ముక్కలు కట్ చేసి వేసేసేయండి. సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేసేసరికల్లా టమాటాలు తొందరగా మెత్తబడతాయి, నీరు వదిలేస్తాయి కదా, తొందరగా అయిపోతుంది. ఉప్పు తగిలేసరికి జ్యూస్ వచ్చేస్తుంది. ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి దీన్ని. టమాటాలని మెత్తగా మ్యాష్ చేసేయండి కలిసిపోయేలాగా. ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి వేయండి మీ దగ్గర ఉంటే. జీలకర్ర పొడి, ధనియాల పొడి లాంటివి చేసి ఏమైనా పెట్టేసుకుంటే, ఈ రాజ్మాలు తర్వాత ఏమో మనం చోలేలు అలాంటివి చేసుకున్న ఇలా పప్పులకి వాటికి కూడా బాగుంటాయండి. వేపుళ్ళల్లో వేసుకోవచ్చు ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఆలు ఫ్రై చేస్తామా, బంగాళదుంపలు వేపుడు చేస్తాం కదా, వేపుడు మీద పైన చల్లుకోవడానికి బాగుంటాయి. చక్కగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే నెలకు ఒకసారి పెట్టుకోకర్లేదు, మళ్ళీ కొత్తగా చేయాల్సిన పని లేదు. మన రుచికి సరిపడా కారం, మరి కాస్త కారం వేసి, ఇది కాశ్మీరీ లాల్ మిర్చి గాఢంగా రెడ్గా కనపడుతుంది కానీ అంత ఘాటేముండదు. కాసిన నీళ్ళు పోసి కారాన్ని కలిసిపోనివ్వండి. కొంచెం స్టవ్ హైలో పెట్టుకుంటే ఈవెన్గా గుజ్జుగా కలిసిపోతుంది. చామదుంపల వేపుడులో కూడా ధనియాల పొడి, జీలకర్ర పొడి బాగుంటాయండి, భలే రుచిగా ఉంటాయి. దీంట్లో మనం కొత్తిమీర వేసుకోవచ్చు, కసూరి మేథి వేసుకుంటే కనుక మంచి నార్త్ ఇండియన్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. కొంచెం కసూరి మేథి దొరుకుతుంది చూడండి, ఒక చిన్న ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే చాలా వాటిలల్లో వేసుకోవచ్చండి. దీన్ని నలిపిన కొందికి బాగుంటుంది, ఎంత నలిపితే అంత బాగా కుదురుతుంది. ఒక చిటికెడు చేతిలో వేసుకుని బాగా నలుపుతూ ఇందులో పడేలాగా వేసేయండి. అలాగే వేస్తే ఆకులుగా ఉంటాయండి, వాసన బాగుంది. ఇప్పుడు ఒకసారి మన పప్పును చూద్దాం. ఆల్రెడీ ఉడికిన పప్పులో కొంచెం నీళ్ళు పోసాను నేను. పప్పు చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, అంటే మనం గంట సేపు నానబెట్టాం కదా అంచేత అనమాట. సో మనకి ఇంకొంచెం పలచగా చేసుకోవచ్చు, అంటే పప్పులో నీళ్ళు పోయొద్దు, ఇందులోనే మరి కాసిన నీళ్ళు పోసి దీన్ని కొంచెం తెరలనిచ్చాక కలిపేసుకోవటమే. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, అవసరం లేదనుకుంటే అలాగే వేసేయండి. దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న పులుపు ఇదే కదా, సర్వ్ చేసేటప్పుడు ఒక నిమ్మచెక్క పిండేస్తే చక్కగా రుచి బాగుంటుంది. మనం నీళ్లు పోసిన వెంటనే పప్పులో వేయొద్దండి, నిలవ ఉండదు, తడి తగిలేసరికి కొంచెం తెరలనివ్వాలి. మనం పోసిన నీళ్లు ఉడికిపోవాలన్నమాట, అప్పుడు ఇంకా వస్తువు పాడవకుండా ఉంటుంది. ఇది ఉడికిన తర్వాత ఏం చేయాలంటే బాగా వేయదలుచుకున్న కొత్తిమీర ఇందులోనే వేసేయండి. వేడికి ఒక ఉడుకు పట్టేస్తుంది. అప్పుడు స్టవ్ ఆపేసి మనం ఉడికించి ఉంచుకున్న పప్పులో దీన్ని పోసేయండి. కావాల్సినంత ఉప్పు కారం సైజు పెంచుకోండి, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇదిగోండి మన దాల్ తడక రెడీగా ఉంది. అన్నంతో కంటే జీరా రైస్తో చాలా బాగుంటుంది. రొట్టెలోకి ఓ కూరుండి పక్కన ఈ పప్పు ఉంటే హ్యాపీగా తినేసేయచ్చు.